SKT Gold and Diamonds Swarna Vaibhavam. Polki Gold Jewelry పై no wastage, no making charges. Diamonds కేవలం 49,999 రూపాయలు మాత్రమే. హలో షగుఫ్తా గారు. హాయ్. షగుఫ్తా గారు, ఇప్పుడు రైనీ సీజన్ వచ్చేసింది కదా, ఇమ్యూనిటీతో ఆటలు ఆడుకుంటా ఉంటుంది బాడీ, స్పెషల్లీ పిల్లలకి, ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి. అండ్ ఇప్పుడు ఆల్రెడీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వైరస్లు అటాక్ అవుతా ఉన్నాయండి. ఇప్పుడు వచ్చే ప్రజెంట్ జ్వరాలు అయితే జ్వరం, హీట్ ఒక రోజు 2 రోజులు ఉంటుంది, కానీ వీక్నెస్, బాడీ పెయిన్స్ చాలా వస్తున్నాయన్న కంప్లైంట్ వింటా ఉన్నాం. సో అవుట్ ఆఫ్ దిస్, దీంట్లోంచి బయటపడాలంటే, ఈ సీజన్ దాటేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు వర్షం, ఆ తర్వాత చలికాలం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, వర్షాకాలంలో, చలికాలంలో వెదర్ చాలా వెట్గా ఉంటుంది కాబట్టి చాలా ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ, విపరీతమైన స్కిన్ ఇష్యూస్ ఎక్కువ వస్తాయి ఈ సీజన్లో. మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు స్కిన్ ఇష్యూస్ వస్తాయి, ఎందుకు కఫం పట్టేస్తుంది, ఎందుకు లంగ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్షంలో తడిసి వస్తాం. తడిసి వచ్చిన తర్వాత డ్రై అన్న చేసుకుంటామా? లేదు, అలా సోఫాలో కూర్చొని టీవీ చూసుకుంటా కూర్చుంటాం. అది పొరపాటు. అసలు మనం డ్రై చేసుకోవాలి బాడీని, డ్రెస్సెస్ ఇమీడియట్గా మార్చుకోవాలి. ఈవెన్ వర్షాకాలంలో మనం బట్టలు కూడా మనం ఆరేయడానికి పైకి వెళ్తాం, ఆరేస్తాం, వర్షం పడింది పట్టపట్టడం తెచ్చేస్తాం, మళ్ళీ వేస్తాం. సో దీనివల్ల కూడా డ్రైగా, ప్రాపర్ డ్రై అవ్వకపోవడం వల్ల కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి నేను ఏమంటానంటే, కొద్దిగా అంటే తొందరగా ఆరిపోయే డ్రెస్సెస్, కొద్దిగా మంచి కాటన్ డ్రెస్సెస్ అవి వేసుకోవడానికి ట్రై చేయండి రైనీ సీజన్లో. ఎందుకంటే తొందరగా డ్రై అయిపోతాయి, మనం వేసుకున్నా సరే కొద్దిగా కంఫర్ట్ ఉంటుంది. సో అది మెయిన్. బట్టల విషయంలో మాత్రం మెయిన్ ఈ దురదలు రావడానికి, స్కిన్ ఎలర్జీస్, ఇవన్నీ ఎగ్జిమాస్ ఇవన్నీ రావడానికి కారణం వర్షాకాలంలో ఆరని బట్టలు వేసుకోవడం వల్ల. సో అది డ్రై అయిన తర్వాత, ప్రాపర్ అయిన తర్వాత వేసుకోండి ఫస్ట్. సెకండ్ పాయింట్, కంఫర్టబుల్ డ్రెస్ లూజ్ కంఫర్టబుల్గా ఉండేటట్టు చూసుకోండి. రైనీ సీజన్లో, వింటర్ సీజన్లో టైట్ దుస్తులు వేసుకుంటే శరీరంలో ఒక కైండ్ ఆఫ్ టైట్నెస్ ఎక్కువైపోవడం వల్ల, సో బ్రీత్ కూడా సరిగా తీసుకోలేరు వీళ్ళు. ఆ బ్రీత్ సరిగా తీసుకోకపోవడం వల్ల కూడా లంగ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఛాన్సెస్ వచ్చేస్తుంది. ఎందుకంటే బ్రీతింగ్ ప్రాపర్ ఇంపార్టెంట్. కంఫర్టబుల్ డ్రెస్ వేసుకొని కంఫర్టబుల్గా పడుకుంటే హ్యాపీగా నిద్రపడుతుంది. మార్నింగ్ లేచాక కొద్దిగా యోగా, ప్రాణాయామాస్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే టైట్ డ్రెస్సులు వేసుకొని, సరిగా ఫుడ్ కూడా, చాలా వరకు నేను చెప్తున్నాను, ఎలర్జీస్ ఉండే వాళ్ళకి కొన్ని కేసెస్లో మిల్క్ పడదు. అది తెలుసుకొని కూడా మళ్ళీ ప్రాబ్లం ఉన్నప్పుడు మిల్క్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కొన్ని అవాయిడ్ చేయాల్సినవి మన బాడీకి మన మీద బాగా తెలిసింది. ఇది తినడం వల్ల కోల్డ్ వచ్చింది, పులుపు కానీ, కొంతమందిలో కొన్ని లాగా ఉంటుంది, అందరూ చెప్పాలనుకుంటున్నారు. కొంతమంది చింతపండు తీసుకుంటే విపరీతమైన సైనస్ ఇష్యూ, ముక్కు పట్టేనట్టు అనిపిస్తుంది. కొంతమందికి మనం లెమన్ కానీ, ఆరెంజెస్ కానీ, ఉసిరికాయ తీసుకున్నా కూడా ఎక్కువ. కొంతమందికి మిల్క్ తీసుకుంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క కేసు లాగా చెప్పచ్చు. సో మీకు పడని ఫుడ్ డెఫినెట్ గా రైనీ సీజన్ లో అవాయిడ్ చేయండి. మంచిగా వామాకు దొరుకుతుంది కదా, వాము చెట్టు ఆకు, వాము చెట్టు రసం పెట్టుకోండి, ఏ ఇన్ఫెక్షన్స్ రావు మీకు. కొన్ని మిరియాలు, ఒక వెల్లుల్లి, కొద్దిగా జీలకర్ర, వామాకు మంచిగా దంచండి. ఒక 4-5 టమాటాలు, మనం డిపెండ్స్ ఎంతమంది ఉన్నామో, ఒకరికి ఒక టమాటా లాగా, 4 ఉంటే 4 టమాటాలు దాని నీళ్ళలో బాగా ఉడకేసి స్మాష్ చేసేసాను. సో ఆ స్మాష్ చేస్తున్నప్పుడు కొద్ది కొత్తిమీర, పుదీనా, వామాకు కూడా 2 ఆకులు దంచి చేసేసాను. దాంతోపాటు స్మాష్ చేసేసి దాన్ని రసం లాగా మనం పేస్ట్ చేసి పెట్టాం కదా, కొద్దిగా బటర్ కానీ, ఆయిల్ కానీ వేసి లైట్గా, ఇవి మనము ఆ వామాకు, మనం వెల్లుల్లి, జీలకర్ర, మిరియాలు మిక్సీ క్రష్ చేసి దాన్ని కొద్దిగా చేసుకుని ఉడకబెట్టిన టమాటా కూడా కొంతమందికి సెట్ అవ్వకపోతే ఆమ్చూర్ పౌడర్ కానీ, ఉసిరికాయ పౌడర్ కానీ, మన సమ్మర్లో బాగా ఎండినప్పుడు డ్రై చేసి పెట్టుకోండి కదా, ఆ పౌడర్ నీళ్ళలో 1 స్పూన్ వేసేసుకొని మంచిగా కలుపుకుంటే టేస్ట్. అండ్ వామాకి వేస్తున్నాం కదా, లంగ్ ఇన్ఫెక్షన్స్ రావు. కోల్డ్ రావడము, కాఫ్ రావడము, యాడినాయిడ్స్, టాన్సిల్స్, ఈ సైనస్ ప్రాబ్లమ్స్ ఎవరికి ఉన్నా సరే వామాకు బెస్ట్ ఔషధం అనమాట. మనకి వామాకు కూడా చిన్న చెట్టు పెడితే బాగా స్ప్రెడ్ అయిపోతుంది. అందరికి ఏంటంటే హెల్దీ వేలో యూజ్ చేయకుండా దానికి వామాకు బజ్జీలు వేసుకోవడాలు ఇవన్నీ వేసుకుంటారు. అలా వద్దు. వామాకుని సలాడ్ లాగా యూజ్ చేయమంటా నేను, వామాకుని రసం లాగా చేసుకోమంటాను. ఎవరికైనా దగ్గు, జలుబులు కానీ, లేక మన కోల్డ్ అయిపోవడము, సివియర్ కోల్డ్ అయిపోవడము, ముక్కు కారుతూనే ఉండడము, ఇలాంటి ఏ సిమ్టమ్స్ వచ్చినా మీరు ఎంత ట్రీట్మెంట్స్ చేయించుకున్నా ఈ సీజన్కి మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనం ముందుగానే జాగ్రత్తగా రెగ్యులర్ యోగా చేసుకోవడం, ప్రాణాయామం చేసుకోవడం, అండ్ వామాకు నేను ఇప్పుడు రసం పెట్టాం కదా అలా చేసుకోవడం. పొద్దున్న లేచినండి కొన్ని ధనియాలు, 2 మిరియాలు, కొద్దిగా వామాకు 2 వేసుకొని లైట్ గా మరీచుకొని ఫిల్టర్ చేసుకొని తాగండి. పొద్దునే పరిగెడుతున్నా, జస్ట్ ఒక బాగా ఉడకబెట్టద్దండి, హ్యాపీగా ఇవ్వచ్చు, బట్ లిమిట్ గా క్వాంటిటీ తగ్గించాలి. సో హాఫ్ వామాకు వేస్తే సరిపోదు చిన్నపిల్లలకి. పెద్దవాళ్ళకి అయితే 1 వామాకు వేసుకోండి, 2 మిరియాలు వేసుకొని, కొద్ది వాము, కొద్ది ధనియాలు వేసుకొని లైట్ గా మరీచుకొని ఫిల్టర్ చేసుకొని తాగండి. వామాకు అద్భుతం అండి. వర్షాకాలంలో కానీ, మనకి వింటర్ సీజన్ లో కానీ, కోల్డ్ ఇన్ఫెక్షన్స్, లంగ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడేది వామాకు, వాము, ధనియాలు, అల్లం కూడా అద్భుతం. యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కలిగి ఉన్నాయి. ఇప్పుడు యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కలిగి ఉన్నాయంటే డెఫినెట్గా మనకి యాంటీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, యాంటీ వైరల్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ రాకుండా, స్కిన్ ఎలర్జీస్ రాకుండా కాపాడుతుంది. అండ్ కఫం పట్టేస్తే లంగ్స్ దగ్గర నిమోనియా ఉంటుంది, అలాంటి కేసెస్ వల్ల కూడా
వామాకు ఒకటి, అల్లం ఒకటి, వామ్ ఒకటి, ధనియాలు ఒకటి, దానిమ్మాకులు కూడా అద్భుతంగా పనిచేస్తాయి. ఇవన్నీ మంచి దాని మాకు నేను చేయాలంటే సేమ్ జ్యూస్ జ్యూస్ లాగా కాదు, నీళ్ళలో వేసి ఉడకబెట్టుకొని తాగాలి. ఓకే దానిమ్మాకులు సేమ్ మనం వామాకు ఎప్పుడైనా దొరకపోతే దానిమ్మాకు దొరకపోతే వామాకు అలా రీప్లేస్ చేసుకోండి. తులసి కూడా అద్భుతం. తులసి ఇవన్నీ చూడండి, ఆ నీళ్ళలో వేసుకొని మరీచుకుని తాగితే ఆ రిలాక్సేషన్ చెప్తున్నప్పుడు మనకు అవగాహన వస్తుంది. ఇప్పుడు టమాటాలు ఉడకబెట్టుకొని తాగండి కోల్డ్ తగ్గుతుంది అంటే నమ్ముతామా? అదే అది నమ్మడానికి లేదు, ఎందుకంటే దాంట్లో రీజన్ లేదు. అది తాగితే కూడా మనకి ఎలా వస్తుందో తెలుసు. బట్ ఇప్పుడు తులసి మరీచుకొని తాగండి, అల్లం మరీచుకొని తాగండి, ధనియాలు మరీచుకొని వామాకు. సో వీటన్నిటిలో సైన్స్ ఉంది. అది విన్నాక కూడా మనకి నిజమే కదా అని కూడా ఫీల్ వస్తుంది. ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇవన్నిటిని మోర్ కంటెంట్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ మోర్ కంటెంట్ ఆఫ్ రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కలిగి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనం చెప్పినవన్నీ ఉడకబెట్టుకొని ఫిల్టర్ చేసుకొని తాగడం. అండ్ స్పెషల్లీ చెప్తున్నాను, మీకు ఎక్కడైనా యోగా సెంటర్స్ ఉంటే జలనీతి సూత్రనీతి చేయించుకోండి. జలనీతి అంటే ఒక చిన్న పాట్ ఉంటుంది, కొద్దిగా లైట్ గా సాల్ట్ కానీ డిపెండ్స్ అపాన్ వాళ్ళ ప్రాబ్లమ్ ని బట్టి మనం ఒక ఇంగ్రీడియంట్ ఈ ముక్కలు వేస్తే ఈ ముక్కలో వాటర్ వస్తాయి, ఈ ముక్కలు వేస్తే ఈ ముక్కలో వాటర్ వస్తాయి. మన క్లినిక్ లో చాలా మంది చేస్తాం. ఏ సమస్య ఉన్నా సరే ఫస్ట్ నోస్ క్లీన్ చేస్తాం మనం. సో జలనీతి జలనీతి చేస్తాం, ఇలా చేస్తాం. సూత్రనీతి అంటే థ్రెడ్ పెట్టి తీస్తాం. దానికి ముందు నుంచి ప్రాక్టీస్ ఎంటీ స్టమక్ చేయాలి, ప్రాక్టీస్ ఏమి ఉండదు. ముందు రోజు ఫుడ్ తినేది సాఫ్ట్ ఫుడ్ తినాలి, మార్నింగ్ ఎంటీ స్టమక్ చేయించుకుంటాం అనమాట. దాంతోపాటు కుంజలి క్రియ, వస్త్రధోతి, ఇవన్నీ క్లెన్జింగ్ ప్రాసెసెస్. ఇవన్నీ బెస్ట్. వస్త్రధోతి అంటే మనకి గట్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, ఒక కాటన్ ఖాదీ క్లాత్ ఉంటుంది, స్లోగా స్వాలో చేస్తూ తీస్తాం అనమాట. బ్యూటిఫుల్ ప్రాసెసెస్ అండి ఇవన్నీ. ప్రతి ప్రాబ్లంకి డయాగ్నోసిస్ అంటే ఇదే, మనం శరీరం లోపల ఏముంది చెత్త అనేది తీసేసేయడం బయటికి. అది తీసిన దాని తర్వాత మనం తినే ఆహారం వల్ల వచ్చే లాభాలు అద్భుతం అనమాట. చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకుంటే వర్షాకాలం కానీ వింటర్ సీజన్ లో కానీ ఎన్నో రకాల ఇబ్బందులు రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చే పేషెంట్స్ అందరూ రెడీగా, అంటే ఇప్పుడు అవగాహన ఉంటుంది కానీ అన్నిటికీ రీజనింగ్ ఉంటుంది వాళ్ళకి. అసలు వాళ్ళు అన్నిటికీ ఏమంటారు, కోర్టులో జడ్జిమెంట్కి చూపించే ముందు వాళ్ళకి ఏదైతే అలా కావాలని అడుగుతుంటారు. సో ఎంతవరకు సపోర్ట్ చేస్తా ఉన్నారండి? రైట్, డిపెండ్స్ అండి. వాళ్ళకి తెలిసింది ఇప్పుడు సాక్ష్యాలు అడుగుతూ ఉంటారు. వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ నాకు లేదు, నాకు తెలిసిన నాలెడ్జ్ వాళ్ళకి లేదు. ద వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ చాలా ఇంపార్టెంట్. డాక్టర్ అనేది తెలిసింది వాళ్ళ ఏఐలో కానీ గూగుల్లో కానీ చదివి వచ్చింటారు. మనం మనిషిని ఎనాటమీగా చదివి, ఫిజియాలజీ చదివి, బయోకెమిస్ట్రీ చదివి, న్యాచురోపతి పద్ధతిని చదివి, అన్ని చదివి మనం ఎక్స్ప్లెనేషన్ ఇది కాదు, ఇది మీ సమస్య ఇది అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసాం అనుకోండి, ఎవరైనా సరే వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ వాళ్ళ విషయంలో వాళ్ళకి వరకే. మనం దాన్ని కంప్లీట్ అదే బట్ దాన్ని మనం ఇలాగా ఇది డయాగ్నోసిస్ అంటే అని చెప్తే డెఫినెట్గా ఏ ప్రాబ్లంతో వచ్చినా సరే అండి న్యాచురోపతిలో 100% రిజల్ట్ ఉంటుంది. అక్యూట్ అంటే మన క్రానిక్ కేసెస్ రాకుండా, అక్యూట్ అంటే ఇప్పుడు ఉన్న సమస్యని, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు న్యాచురోపతిలో. అంటే సమస్య రాకుండా కాపాడుకోవడానికి, ఉన్న సమస్యను తగ్గించుకోవడానికి కూడా న్యాచురోపతి ఒక బ్యూటిఫుల్ ప్రొసీజర్. దీనిలో చాలా థెరపీస్ ఉంటాయి, యోగా థెరపీ ఉంటుంది, మ్యాగ్నెటో థెరపీ ఉంటుంది, మడ్ థెరపీస్ ఉంటాయి, ఫాస్టింగ్ థెరపీస్ ఉంటాయి. థెరపీస్ ఇవన్నీ థెరపెటికల్గా ప్రాపర్గా డయాగ్నోస్ చేసి ట్రీట్ చేస్తే ఏ సమస్యని ఈజీగా పోతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.